ఇది పొట్టుతోనే మినపప్పు అండి. నైట్ నానబెట్టాను. దీన్ని వాటర్ లేకుండా పూర్తిగా ఒక జాలి పెట్టుకొని వడకెట్టేయాలి. మొత్తం వాటర్ అంతా వచ్చేయాలండి. వడకెట్టిన పప్పు మిక్సీలో వేయాలండి. మిక్సీ జార్లో వేసి, ఎందుకంటే వాటర్ ఉండకూడదు. వాటర్ ఉన్నదంటే పలచగా అయిపోయి వడ సరిగా రాదు. అందుకని ఇందులో కొన్ని మీకు నచ్చితే కొన్ని బియ్యం వేసుకోండి. వద్దనుకుంటే ఏమేసి అవసరం లేదు. నేనైతే బ్రౌన్ రైస్ పిండి కొద్దిగా కలుపుతానండి. మనకి సరిగా కానప్పుడు కొద్దిగా వాటర్ ఇలా చల్లితే సరిపోతుందంటే ఎక్కువ వద్దు. కొద్దిగా మెత్తగా రావాలండి. ఒక్క ముక్క చేసుకునేటట్లయితే ఇలా చాలు. ఎలా సరిపోతుందండి. కొద్దిగా మనం చేసుకోవడానికి గట్టిగానే ఉంది. ఆఫ్ చేసేయచ్చు. ఇది పాకం వాడాలండి. మినపప్పు అండి, పిండి, కొద్దిగా ఆయిలు, కొంచెం తేనె, సింపుల్. వడకు కావాల్సినంత పిండి కొంచెం రౌండ్గా తీసుకోవాలండి. కొద్దిగా ఓలు పెట్టుకోవాలి. ఒక చిన్న వడలు వేసుకోవాలి. బాగా కాలుతాయి. ఈ పొట్టుతో ఉన్న మినపప్పు వాడండి. కొంచెం లేట్గా కాలుతుంది. సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి. చాలండి, ఎక్కువ మాడొద్దు. తీసి గిన్నెలో వేసుకోవాలి. నూనె అంతా వాడిపోయే వరకు ఒక గరిటెలో ఇలా పెట్టుకోవాలండి. వైట్ పేపర్ పైన వేసుకోవాలి. కొద్దిగా తేనె వేయాలండి. బెల్లం పాకం బదులు నేను తేనె వేస్తాను. మీరు బెల్లం పాకం కూడా వేసుకోవచ్చు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ పాకంలో మునగాలండి. ఒక పావు గంట సేపు అలా మునిగితే బాగా తేనె పీల్చి రుచిగా ఉంటుంది. తీయగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొద్దిగా నూనె హెల్త్కి సెడి చేసినా కానీ అప్పుడప్పుడు కొద్దిగా చేసుకోవచ్చండి ఇంట్లో. మరి చేసుకోకుండా ఉండలేము కదా.